ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డల మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ప్రభు నాకు సమీపంగా లేడు అని చెప్పి ప్రతి వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఏమి చేస్తాయంటే దేవునికి మనకున్నటువంటి ఆ బంధాన్ని దూరం చేస్తాయండి. ఆ బంధము దూరం అయిపోతే మన జీవితంలో మనకు కన్నీళ్ళు తప్ప ఏ సంతోషకరంగా మనమైతే జీవించలేము. మరి సంతోషకరముగా ఆశీర్వాదకరముగా మనం నిలవాలంటే మనము దేవునికి మొరపెట్టాలి. ప్రభుకి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన సమీపంగా ఉంటాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండి మన పక్షము నిలిచి మన జీవితంలో మనము ఊహించినటువంటి కార్యములు ప్రభు చేస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికట ఆయన సమీపంగా ఉంటాడు. హాగరు ఆమె శ్రమల పాలైపోయింది. ఆమె జీవితంలో సంతోషం అనేది కరువైపోయి ఉన్నది. ఈ హాగరు అరణ్యములో మోకరించి అరణ్యములో ప్రార్థన చేస్తుందండి. ఎందుకు ఏమని ప్రార్థన చేస్తుందంటే ఆ చిన్నవాని మొర వినలేక దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆ చిన్నవాని యొక్క మొర పరలోకంలో దేవుని సంధికి చేరినదండి. హాగరు నీకేమి వచ్చింది, భయపడవద్దు, ఇదిగో నీ కుమారుని నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు దేవుడు ఇష్మాయేలును కూడా ఆశీర్వదించాడు. ఈ రోజున మనల్ని కూడా యేసే ఆశీర్వదించాలంటే మనము కూడా ఆ చిన్న పిల్లవాని వలె మనము కూడా హాగరు వలె ప్రార్థన చేయాలి. ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి ఆయన సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉంటే మనకు ఘనత కలుగుతుందండి. సమీపంగా ఉంటే మన కన్నీళ్లు తొడవబడతాయండి. సమీపంగా ఉంటే మనం ఆదరించబడతామండి. ఆయన మనకు సమీపంగా ఉంటే చెప్పసఖ్యముగాని పరలోకపు ఆనందాన్ని మనము కలిగి ఉంటాము. ఈ రోజున అట్టి కృప ప్రభు నీకును నాకును మనకును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. ప్రతి నిత్యము మీకు మొరపెట్టే వ్యక్తులముగా మేము మలచబడుటకు సహాయము చేయండి. మొరపెట్టు వారందరికీ మీరు సమీపంగా ఉండి వారి మొర మీరు విని వారి జీవితంలో ఘనకార్యములు జరిగిస్తానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము వాటిని సార్థకము చేసుకునేందుకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.